రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో ఫోన్ సిగ్నల్ కోసం ఇంకా కొండ ఎక్కాల్సిన పరిస్థితులు ఆ గ్రామంలో చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని సారేకల్లు కారేగట్టు గ్రామాల ప్రజలు సెల్ ఫోన్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా, ఇంటర్నెట్ సేవలు వినియోగించాలన్నా దగ్గరలోని ముత్యాలమ్మ బోడకి వెళ్ళక తప్పట్లేదు. పదుల సంఖ్యలో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడుతున్నారు. ఈ సమస్యను గ్రామస్తుల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు యూరియా బుకింగ్ చేయాలన్నా, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నా, ఉపాధి హామీ కూలీలు జియో ట్యాగ్ ఫోటోలు అప్లోడ్ చేయాలన్నా ఇదే ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ కు సమాచారాన్ని ఇవ్వాలన్నా ముత్యాలమ్మ బోడకు పరిగెత్తికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఒకవైపు దేశం డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే మరోవైపు ప్రాథమిక మొబైల్ సిగ్నల్ కోసం ప్రజలు కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నమస్తే అండి. మాది పాల్వంచ మండలం కారేగట్టు గ్రామంలో మాకు ఛానళ్ళ బట్టి మాకు టవర్ లేక, సిగ్నల్స్ లేక, మాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా మేము హాస్పిటల్కి అంబులెన్స్కి కానీ ఫోన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఫోన్ చేసుకోవడానికి కానీ, స్కూల్ పిల్లలకి మరి ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ద్వారా కాబట్టి స్కూల్ పిల్లలకి కానీ, ఈ ఊర్లో ఎవరికన్నా అర్జెంటుగా ఫోను ఎవరికైనా చేయాలన్నా మాకు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం టవర్ లేక. మళ్ళీ అట్లాగనే మరి మాకు కొద్దిగా బయట మేము వర్క్ చేసే వాళ్ళం కూడా బయట ఫీల్డ్లో మాకు సార్ వాళ్ళు అర్జెంటుగా ఫోన్లు చేసినా కూడా మాకు ఫోన్లు అందుబాటులో ఉండట్లేదు అండి. మాకు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఏదన్నా మేము తీసుకోవాలన్నా, ఏమన్నా మేము అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా సిగ్నల్స్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక 5 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళిపోయి మేము సిగ్నల్లో కూర్చొని ఏదైనా మేము చేయాలన్నా అక్కడికే వెళ్తున్నాము. ఇటీవల ఈ ప్రాంతానికి బిఎస్ఎన్ఎల్ టవర్ మంజూరైనప్పటికీ రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించుకోవడంతో టవర్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆన్లైన్ చదువులు, యువత ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం, రైతులు వ్యవసాయ సేవలు, మహిళల ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, అత్యవసర వైద్య సేవలు ఇవన్నీ మొబైల్ నెట్వర్క్ పై ఆధారపడి ఉన్నాయి. టవర్ నిర్మాణానికి వెంటనే స్థలం కేటాయించి సిగ్నల్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 30 సంవత్సరాలు అవుతుంది మా జీవనాన్ని కొనసాగబట్టి. మాకు ఈ టవర్ విషయంలో, సిగ్నల్ విషయంలో ఏం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చదువుకునే పిల్లలకు ఇబ్బంది ఉంది, ఉపాధి హామీ పనులకు జరిగే ఫోటోలకు ఇబ్బంది ఉన్నది. ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి. ప్రమాదాలు 108కు ఫోన్ చేయాలన్నా ఆల్రెడీ మీ సిగ్నల్ టైం వచ్చే లోపే అక్కడ ప్రమాదం జరిగిపోతుందండి. తర్వాత ఏం చేసినా మాకు ఫలితమే లేకుంటుంది. రేషన్ కంటే రేషన్ పరిస్థితి వెళ్తే 3 కిలోమీటర్లు పోయి తంబేసి వచ్చి మళ్ళీ రేషన్ బియ్యం తీసుకుపోవడానికి ఒక పూట తంబేసి వచ్చుడు, మళ్ళీ ఒక పూట బియ్యం తీసుకుపోవడం జరుగుతుందండి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మాకు వచ్చే ఈ నాయకులు ఎవ్వరూ ఇంతవరకు ఏం సహాయం చేయలేదండి. చాలా బాధపడుతున్నాం మేము. అంతేకాకుండా అంగన్వాడీ వాళ్ళు ఫోటోలు తీసుకోవాలన్నా, 100 రోజుల పనిలో ఫోటోలు తీసుకోవాలన్నా, ప్లస్ విద్యార్థులు ఏదన్నా ఆన్లైన్లో అప్లై చేసుకుందామన్నా, ఆన్లైన్ ఏదన్నా ఎగ్జామ్స్ అలాంటివి ఏదన్నా ప్రిపేర్ అవుదామన్నా కనీసం ఒక సిగ్నల్ లేని పరిస్థితి. ఒక 2 కిలోమీటర్ల దూరం సిగ్నల్ కోసం వచ్చి నిల్చొని ఉన్న పనిని చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం నోటిఫికేషన్ పడుతుంది, అసలు మేము ఏం చేయాలి అనేది చూసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు ఆ సెల్లులో సిగ్నల్ లేనిది ఒక్కొక్కరి దగ్గర ఒక 20-30 వేల రూపాయల సెల్లు పెట్టి కొన్నా కానీ కనీసం మాట్లాడడానికి కూడా ఒక్క ఫోన్ కూడా సిగ్నల్ వచ్చే పరిస్థితి లేదు మా గ్రామంలో. ఈ 2 గ్రామాల్లో సిగ్నల్ కోసం కొండెక్కాల్సిన పరిస్థితులు మారాలని, ప్రజలకు నాణ్యమైన కమ్యూనికేషన్ సౌకర్యాలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై అధికారులు ఎలా స్పందిస్తారు, గ్రామస్తుల సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుందో ఇకపై వేచి చూడాలి.